దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామమున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి. దేవుని మర్మాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి భక్తుల ద్వారా. ఆ మాటలను ఎంతో మంది భక్తులు పాటలుగా చేసి దేవుని పిల్లలైన వారి చేత పాడించడం మన పితరుల కాలం నుండి చూస్తున్నామండి. అదే బాణీని కింగ్ జాన్సన్ విక్టర్ గారు, మన ఆత్మీయ అన్నయ్య గారు, పాటల ద్వారా దేవుని మాటల్ని సునాయాసంగా ప్రజల హృదయాల్లో చొప్పించుటకు ఎంతో చక్కగా పాటలను కోర్చడం జరిగిందండి. ఒక్కొక్క పాటలో దేవుణ్ణి ఒప్పించే విధానం, దేవుని పట్ల విశ్వాసం కలిగించే విధానం మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. మరి ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు అన్నయ్య గారు, మన ఆత్మీయ అన్నయ్య గారు, జైశాలి గారి తనయులు ఈ సంవత్సరం 2025 గాను పాన్ ఇండియా లెవెల్లో 6 భారతీయ భాషల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా ఈ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో సిద్ధం చేస్తున్నారండి. మరి వారి వంతు పని వారు చేశారు. మరి మీ వంతు పని మీరు కూడా ఆ విధంగా సిద్ధపడండి, సహాయ సహకారాలు అందించటకు. బైబిల్ గ్రంథంలోని విషయాలు నిజమైన వాస్తవాలు కాబట్టి మన ఆత్మీయ అన్నయ్య గారైన ప్రసన్న అన్నయ్య గారు కథ కాదిది నిజమే ఇదని ఆల్బమ్ సాంగ్స్ కి పేరు పెట్టడం జరిగిందండి. ఎంతో కష్టతరమైన ఈ పనిని తన భుజాన వేసుకొని దేవుని పనిని ముందుకు తీసుకెళ్తున్నారు. తన వంతు పనిని చేశారు. మీరు మీ వంతు పనిని చేయుటకు సిద్ధం కండని కోరుతూ నేను మీ శివాదేవి, BOA ఉమెన్స్ డిప్యూటీ డైరెక్టర్. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది నిజమే ఇది, ఆ దేవుని